హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ని చూస్తున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద అనే టాపిక్ మీద వచ్చిందనమాట. అండ్ దాని ప్రభావం ఉద్యోగాల మీద ఎలా ఉంటుంది అన్నట్టు వచ్చింది ఒక ఆర్టికల్. దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఈరోజు అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ప్రోగ్రామ్, దీని కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి మీరు ప్రిపేర్ అవుతున్నా, లేదా తెలంగాణ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, అన్నిటికీ కలిపి కాంబో ఆఫర్ లాగా ఉంటుందన్నమాట ఇది. సో దీని టోటల్ ఫీ వచ్చేసి 80,000 రూపీస్ మాత్రమే. అండ్ క్లాసెస్ వచ్చేసి లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయన్నమాట. అండ్ మీరు ఈ ఫీ 80,000 రూపీస్ అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ కోర్స్ మొత్తం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు ఒకవేళ యూపీఎస్సీకి లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి తెలుగు మీడియంలో కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే, ఎల్టీఎక్స్ క్లాసెస్ రీసెంట్గా తెలుగు మీడియంకి కూడా క్లాసెస్ అనేది లాంచ్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ November 16th నుండి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. రేపటి నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి కోర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే హరియప్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ కోర్స్. ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి వైజాగ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, డెమో సెషన్స్ వినాలనుకున్నా, ఫీ పర్టికులర్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేడం మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. ఆర్ మీరు ltxclasses.com వెబ్సైట్ని విజిట్ చేసినా కూడా మీరు ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఏంటి అని అంటే, ఏఐ ఎవరికి ప్రమాదం అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. అసలు ఇది మోస్ట్ ట్రెండింగ్ ఇష్యూ కదా, ఇది టాపిక్ కదా, ఇది కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనకి సిలబస్లో ఎక్కడొస్తుంది అని అంటే, జిఎస్ మనకి మామూలుగా అయితే GS 3 కింద సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే. లేదు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వీటికైతే మనకి సపరేట్ పేపర్ ఉంది కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్, దాని కింద వస్తుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్. అండ్ ఇది ఎట్లా ఇక్కడ మనకు మొత్తం ఆర్టికల్ అంతా ఏ కాంటెక్స్ట్లో ఉంది అని అంటే, ఈ కృత్రిమ మేధ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతారు, ఎవరికి ఇది ప్రమాదము అంటే, యాక్చువల్గా ఈ ఆర్టికల్ మొత్తం మనకి కృత్రిమ మీద యొక్క ఇంపాక్ట్ ఉద్యోగుల మీద ఎలా ఉంది, నిరుద్యోగిత ఎలా పెరుగుతుంది, దీనివల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఎలా ఉంది, ఎవరి ఉద్యోగాలు ఎక్కువగా కోల్పోతారు అన్నట్టుగా ఉందన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికి ప్రమాదము అని చెప్పింది. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ జిస్ట్ ఏదైతే ఉందో అది చూసేద్దాం. అసలు ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చింది ఇక్కడ అని అంటే, న్యూస్లో ఎందుకు మనం ఈరోజు చెప్పుకుంటున్నాం దీని గురించి అంటే, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటాం తెలుగులో, కృత్రిమ మేధ అనేది అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తెస్తోంది. కరెక్టే. కానీ అమెరికాలోని చాలా సంస్థలు పెద్దగా నైపుణ్యం అక్కర్లేని సాధారణ పనులను ఏఐతో పూర్తి చేస్తున్నాయి. ఇక్కడ మెయిన్ జరుగుతున్న పని ఏంటి అని అంటే, మానవ నైపుణ్యం ఏదైతే అవసరం ఉందో అది ఎక్కువగా అవసరం లేని చోట మామూలు పనులు ఏవైతే ఉంటాయో అట్లాంటి చిన్న చిన్న పనులను, నైపుణ్యం అవసరం లేని పనులను అన్నిటినీ మనుషులతో కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో, కృత్రిమ మేధను ఉపయోగించి అమెరికాలోని చాలా సంస్థలు వాటి పనులనవి చేయించుకుంటున్నాయన్నమాట. దాంతో ఆ పనులు చేసే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరి అవుతోంది. కాబట్టి అంతా దాంతోటే చేయించేసుకుంటారు కాబట్టి, కృత్రిమ మేధస్సును వాడుతున్నారు కాబట్టి, మనుషులతో అవసరం లేకుండా పోయింది కాబట్టి ఆయా ఉద్యోగాల్లో ఉండే వాళ్ళను తొలగించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం భారత్లో పెద్దగా కనిపించట్లేదు. సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి విస్తరించక మానదు. ప్రస్తుతం మనము ఈ ధోరణి ఎక్కడ చూస్తున్నాము, అమెరికాలో చూస్తున్నాం. ప్రస్తుతానికి అది ఇంకా భారత్ దాకా రాలేదన్నమాట. కానీ ఇది తొందరలోనే భారత్కి కూడా విస్తరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయా? ఈ ముప్పును ఎదుర్కోవడం ఎలా? కొత్త కొలువులను ఒడిసి పట్టడం ఎలా? అంటే ఉన్న ఉద్యోగాలు పోతాయా? మరైతే ఇప్పుడు నిరుద్యోగం తప్పదా? దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, అండ్ కొత్త ఉద్యోగాలను ఎలా మనం తెచ్చుకోవాలి? ఇట్లాంటి ఏఐ యుగంలో, కృత్రిమ మేధ రాజ్యం వెళ్తున్న ఈ యుగంలో ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు అయితే ఎప్పటికీ పోకుండా సేఫ్గా ఉంటాయి,
కొత్త కొలువులను మనం ఎట్లా ఒడిసి పట్టుకోవాలి, ఆ నైపుణ్యతలు ఏవి, వేటిని మనం తెచ్చుకుంటే ఈ కృత్రిమ మేధా యుగంలో కూడా మనము నిలదొక్కుకోగలుగుతాము ఉద్యోగాలు పోగొట్టుకోకుండా అనే దాని గురించి ఈ మొత్తం ఆర్టికల్ ఉందన్నమాట. అది కూడా ఎందుకుంది అని అంటే, బహుళజాతి సంస్థ అయిన అమెజాన్ ఇటీవల 14,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఎంతమందిని తీసేసింది అమెజాన్ సంస్థ? 14,000 మంది ఉద్యోగాల్లో నుంచి తీసేయడం జరిగిందనమాట. ఇక్కడ 14,000 మంది అంటే వాళ్ళ మొత్తం అమెజాన్లో పనిచేసేది 15 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. 15 లక్షల మందిలో 14,000 మందిని తీసేయడము అనేది చిన్న నెంబరే కావచ్చు, కానీ 14,000 మంది అయితే వాళ్ళ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది కదా. సో ఆ సంస్థకి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఆ ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఇది పెద్ద దెబ్బ. ఏఐ రూపంలో ముంచుకొస్తున్న ఈ ముప్పుకు ఇది ఇంకొక సంకేతం. ఇట్లా మనకి కృత్రిమ మేధ గురించి ఏదైనా ఒక ఎస్సే లాగా కానీ అట్లా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు మనం ఇంట్రడక్షన్ని ఇట్లా స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట. తాజా పరిణామాల నేపథ్యంలో ఏఐ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దానిపైన కార్పొరేట్ సంస్థల్లో తొలగింపు ముప్పును ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఆ చర్చకు సంబంధించిన ఆర్టికల్ అన్నమాట ఇది. అంటే అసలు ఇట్లాంటి ఏఐ ముప్పును మనం ఎట్లా ఎదుర్కోవాలి, మనలో ఏ నైపుణ్యాలు ఉండాలి, ఎలాంటి ఉద్యోగాలకు ఇది ముప్పు, ఎలాంటి ఉద్యోగాలను ఇది కొత్తగా కల్పన చేయగలుగుతుంది ఏఐ అనే దాని గురించి మొత్తం ఆర్టికల్ అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లోకి వెళ్ళే కన్నా ముందు మనం అసలు ఈ కృత్రిమ మేధ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాని అనువర్తనాలు ఏంటి, దాని యొక్క ప్రతికూలతలు ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం ఈ కాంటెక్స్లో, సరేనా. సో ఫస్ట్ వన్ ఏంటి, అసలు మనకు ఏమేమి తెలుసుకోవాలి అంటే కృత్రిమ మేధ అంటే ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి, దీని యొక్క అనువర్తనాలు అంటే దీన్ని ఏ రంగాల్లో ఉపయోగిస్తారు, అప్లికేషన్స్ అంటాం కదా, అది అనువర్తనాలు. అండ్ ప్రయోజనాలు ఏంటి, దీని యొక్క ప్రతికూలతలు ఏంటి. చెప్పాలంటే ఈ అనువర్తనాలు ప్రయోజనాలు రెండు ఒకటే. దీంట్లో ప్రతికూలతలు ఏంటి, వీటన్నిటి గురించి మనము ఒక నోట్స్ చేసి పెట్టుకున్నాము అని అంటే అక్కడికి కృత్రిమ మేధ అనే టాపిక్ మనకి కంప్లీట్ అయినట్టు. అండ్ దీంట్లో మళ్ళీ కృత్రిమ మేధ భారత్ స్థానం అని చెప్పి ఇంకొకటి యాడ్ చేసుకొని తర్వాత నోట్స్ చేసుకోండి. భారత్లో ప్రస్తుతం కృత్రిమ మేధ విషయంలో మన భారత్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి కృత్రిమ మేధకు సంబంధించి, అవంతా కూడా ఒక సపరేట్ టాపిక్ లాగా మనం చూడాలన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృత్రిమ మేధ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. కృత్రిమ మేధ అంటే మానవుడి లాంటి మేధస్సు అవసరమయ్యే పనులను నిర్వహించగలిగే వ్యవస్థలని కృత్రిమ మేధ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకే, కృత్రిమ మేధ అంటే ఏంటి అని అంటే మానవుడి లాంటి మేధస్సే. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మామూలుగా మనము ఏమంటాము అంటే మానవ మేధస్సుని ఏమంటాం, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటాం కదా. సో మానవుడి లాంటి మేధస్సు, కానీ మానవుడి మేధస్సు కాదు. సో ఈ మానవుడి లాంటి మేధస్సు అవసరమయ్యే పనులను నిర్వహించగలిగే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కృత్రిమ మేధ అని చెప్పి పిలుస్తారనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ఏంటి అని అంటే కృత్రిమ మేధ అంటే యంత్రాల ద్వారా మానవ మేధస్సు చేసే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకరించడం అనొచ్చు. అంటే మానవ మేధస్సు ద్వారా మనం ఏవే పనులైతే చేస్తామో వాటిని యంత్రాల ద్వారా చేస్తే దాన్ని, అంటే యంత్రాల ద్వారా దాన్ని అనుకరిస్తే దాన్ని ఏమంటాము అంటే కృత్రిమ మేధ అని చెప్పి పిలవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అది డెఫినేషన్ లాగా మనం రాయొచ్చు. కృత్రిమ మేధ అంటే యంత్రాల ద్వారా మానవ మేధస్సును అనుకరించడము అనేదే కృత్రిమ మేధ అంటే. ఇంకా దీని లక్షణాల విషయానికి వద్దాం. లక్షణాలు అంటే ఏమంటాం మనం, ఫీచర్స్ అంటాం కదా. సో దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ కృత్రిమ మేధ యొక్క లక్షణాలు అంటే మొట్టమొదటిది నేర్చుకునే సామర్థ్యం. దీనికి ఈ కృత్రిమ మేధా వ్యవస్థలు ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాని నుండి నేర్చుకుంటాయి. మరియు అట్లా నేర్చుకుంటూ అవి తమ యొక్క పనితీరును మెరుగుపరుచుకుంటూ వెళ్తాయన్నమాట. దీన్ని నేర్చుకునే సామర్థ్యం అంటారు. ఇది మొట్టమొదటి లక్షణం. రెండోది వచ్చేసి తార్కిక శక్తి మరియు నిర్ణయం తీసుకునే శక్తి అనమాట. సో ఈ తార్కిక శక్తి దీనికి ఎక్కువ అనమాట. నిర్ణయం తీసుకోవడం అంటే అది మనం ఇచ్చినటువంటి డేటాను విశ్లేషించడం ద్వారా
ఈ కృత్రిమ మేధ అనేది తార్కిక శక్తితో, దానికి ఉన్నటువంటి తార్కిక శక్తిని ఉపయోగించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకోవడం అనేది కూడా దీని యొక్క ముఖ్య లక్షణం అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నమూనా గుర్తింపు. నమూనా గుర్తింపు అంటే ఏంటి అంటే మన డేటాలోని నమూనాలను గుర్తించి ముందుగానే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఒక అంచనా వేయగలదన్నమాట. అదే ఇక్కడ నమూనా గుర్తింపు. అండ్ ఈ నమూనాను గుర్తించగలిగే సామర్థ్యం దీనికి ఉంది కాబట్టే ఈ ముందస్తు అంచనా వేయగలిగే శక్తి, అంటే ఫోర్కాస్టింగ్ అంటాం కదా. సో అంటే ముందుగానే ఇప్పుడు కొంత డేటాను మనము ముందుగా ఇట్లా అని ఒకటి ఇవ్వడం ద్వారా అదేంటంటే ఇలాంటి సందర్భాలు ఇట్లా జరిగినప్పుడు ఇది ఒక నమూనా, దీని తర్వాత దీని పరిణామం ఇలా ఉండింది కాబట్టి ఈసారి కూడా అలాగే జరగచ్చు. ఇట్లా నమూనా గుర్తింపు అనే లక్షణం ద్వారా ముందస్తు అంచనా వేయగలిగే శక్తి కూడా ఈ కృత్రిమ మేధకు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సహజ భాషా వ్యవహారము, సహజ భాషా ప్రాసెసింగ్ లేదా వ్యవహారము. ఈ కృత్రిమ మేధ ఏం చేస్తుందంటే మానవ భాషను, అంటే మనం మాట్లాడే మరియు రాసే భాష ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోగలదు, దానికి స్పందించగలదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా స్పందిస్తుంది. అంటే మనం ఏదైనా దాన్ని ఒక ప్రశ్న అడిగామనుకోండి, దానికి తగినట్టుగా అది మనకి తిరిగి రిప్లై ఇవ్వగలిగే లక్షణం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని ఇంగ్లీష్లో సహజ భాషా వ్యవహారం అంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే NLP అంటాం, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పి. సో ఇది అతి ముఖ్యమైన లక్షణం. అండ్ ఇంకోటి ఏంటి అంటే గ్రహణ శక్తి, అంటే ఇది దేన్నైనా తీసుకోగలదు. అండ్ తర్వాత స్వయం ప్రతిపత్తి, సొంతంగా దానికి తగిన నిర్ణయాలను అదంతకదే ఇవ్వగలదు. అండ్ మార్పులకు అనుగుణంగా మారే శక్తి. తర్వాత సృజనాత్మకత, దీనికి చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక వ్యాసం రాయమనో ఒక కథ రాయమనో ఇస్తే అది సృజనాత్మకంగా ఆలోచించి రాయగలదన్నమాట. అండ్ భారీ స్థాయిలో పనిచేసే శక్తి కానీ, తర్వాత వేగము మరియు సామర్థ్యము, ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణాలు దీనివి. అంటే స్పీడ్గా ఇవ్వగలదు, అట్లా అని చెప్పి సమర్థవంతమైన ఫలితాలు అనేది ఇవ్వగలదు. అండ్ తర్వాత వ్యక్తిగతీకరణ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతీకరణ అంటే ఒక్కొక్కళ్ళ అవసరాలకు తగినట్టు వాళ్ళకు తగినట్టు, అంటే పర్సనలైజేషన్ అంటాం. అంటే మీకు ఒక రకంగా కావాలి, నాకు ఒక రకంగా, అందరికీ కలిపి ఒకటే సార్వత్రికంగా అన్నట్టు కాకుండా వ్యక్తిగతీకరణ అంటే ఎవరికి తగినట్టుగా వాళ్ళకు కావాల్సినటువంటి వాటిని ఇది అందించగలదు. ఇది కృత్రిమ మేధ యొక్క లక్షణాలు అన్నమాట. ఏవేవవి? నేర్చుకునే సామర్థ్యము, తార్కిక శక్తితో నిర్ణయం తీసుకోగలగడము, నమూనా గుర్తింపు, తద్వారా ఇవి ముందస్తు అంచనా వేయగలిగే శక్తిని పొందిందనమాట. అండ్ తర్వాత సహజ భాషా వ్యవహారం అంటే మనం ఇచ్చినటువంటి మనం మాట్లాడే భాష లేదా మనం రాసే భాషను, ఇప్పుడు మనము ఈ కృత్రిమ మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ChatGPT ఇట్లాంటివి వాడుతున్నాం కదా, దాంట్లో మనం రాయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆ మైక్ని ప్రెస్ చేసి మనం ఏదైనా మనం మాట్లాడే భాషను కానీ రాసే భాషను కానీ అది అర్థం చేసుకొని దానికి తగినట్టుగా అది మళ్ళీ మనకు తిరిగి సమాధానం ఇస్తుంది. సో ఈ సహజ భాషా వ్యవహారము, గ్రహణ శక్తి, స్వయం ప్రతిపత్తి, తర్వాత మార్పులకు అనుగుణంగా మారే శక్తి, సృజనాత్మకత, భారీ స్థాయిలో పనిచేసే శక్తి, వేగము, సామర్థ్యము, వ్యక్తిగతీకరణ, ఇవన్నీ కూడా కృత్రిమ మేధ యొక్క ఇంపార్టెంట్ లక్షణాలు అన్నమాట. ఇంకా దీని అనువర్తనాలు ఏ రంగాల్లో దీన్ని వాడతారు అని అంటే పాలనా వ్యవస్థలో వాడతారు. పాలనా వ్యవస్థలో ఈ కృత్రిమ మేధని ఎక్కడెక్కడ వాడచ్చు? ఇప్పుడు కోర్టు విచారణలలో, తర్వాత కోర్టు విచారణలలో AI ఆధారిత రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పి చేస్తున్నారు అనమాట. కోర్టుల్లో విచారణ జరిగే సమయంలో దీన్ని వాడుతున్నారు. తర్వాత పోలీసులు నేరాల యొక్క నమూనాలను గుర్తించడానికి, అంటే ఎట్లాంటి సందర్భంలో ఎట్లాంటి ప్లేసెస్లో ఎట్లాంటి నేరాలు జరుగుతాయి, ఎక్కడ ఉంది, ఇట్లా అంచనా వేయడానికి, దాని ద్వారా ఏంటి స్పీడ్గా అంటే వేగవంతంగా కేసులను పరిష్కరించడానికి ఈ కృత్రిమ మేధను వాడుతున్నారు. తర్వాత GST ఎగవేతను గుర్తించడానికి కూడా ఈ కృత్రిమ మేధను వాడుతున్నారు. తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించడానికి ఎన్నికల కమిషన్ కూడా కృత్రిమ మేధను వాడడం జరిగిందనమాట. ఇలా పాలనా వ్యవస్థలో ప్రతి ఒక్క చోట మనకి కృత్రిమ మేధ అనేది ఉపయోగపడుతుంది. అండ్ రెండో అనువర్తనం వచ్చేసి వ్యవసాయంలో ఎక్కడ అంటే పురాతన కాలం నుండి మనకి వ్యవసాయంలో వస్తున్నటువంటి సమస్యలన్నింటినీ కృత్రిమ మేధ పరిష్కారం చేయగలుగుతుందన్నమాట.
ఎట్లా అంటే రైతులకు సాధారణంగా వాళ్ళకి ఏ పంట ఎట్లాంటి సమయంలో వేయాలి, వేస్తే ఎట్లా ఉంటుంది, తర్వాత ఈ వాతావరణ మార్పులను గురించి వాళ్ళని ముందుగానే జాగ్రత్త పడేలాగా చేయడము, తర్వాత నీటి వినియోగాన్ని తగ్గించుకోవడానికి, దిగుబడిని పెంచడానికి, వాటన్నిటికీ కరెక్ట్గా సమయానికి తగినట్టుగా సలహాలు ఇవ్వడానికి, ఇట్లాంటి వాటికన్నిటికీ కృత్రిమ మేధ అనేది వ్యవసాయ రంగంలో ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే రోగ నిర్ధారణ, చికిత్సా ప్రణాళిక, తర్వాత వైద్యులు వాళ్ళ నిర్ణయం తీసుకోవడంలో ఇది హెల్ప్ చేయడంలో కానివ్వండి, తర్వాత మొత్తానికి మనకి ఆసుపత్రి నిర్వహణలో కానివ్వండి, ప్రతి ఒక్క చోట ఇంకా ఈ అదేంటి మన భారతదేశం విషయానికి వస్తే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ అని చెప్పి పెట్టారు కదా. సో దాంట్లో కానివ్వండి, ఆరోగ్య రికార్డులను మెయింటైన్ చేయడంలో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి కృత్రిమ మేధ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. అండ్ విద్యా విషయానికి వద్దాం. ప్రపంచవ్యాప్తంగా తరగతి గదులను మొత్తము ఈ కృత్రిమ మేధ మార్చిపడేస్తుంది. విద్యార్థుల యొక్క పనితీరు ఆధారంగా వాళ్లకు వ్యక్తిగతీకరించిన అభ్యాస మార్గాలను ఇవ్వడం. అంటే ఇప్పుడు ఒక విద్యార్థికి ఉన్న అవసరాలు ఇంకొక విద్యార్థికి ఉన్న అవసరాలు వేరే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా వ్యక్తిగతీకరణ అని చెప్పి. సో ఎవరికి తగినట్టుగా వాళ్లకు వాళ్ళ అభ్యాస మార్గాలను ఇవ్వడం అనమాట. ఒకరికి ఒక సబ్జెక్టులో వీక్ ఉంటారు, ఇంకొకరు ఇంకో సబ్జెక్టులో వీక్ ఉంటారు. అట్లా అందరికీ ఒకటే అన్నట్టు కాకుండా ఎవరికి తగినట్టుగా వాళ్ళకి అభ్యాసం చేయించడం వాళ్ళతోటి. అండ్ అంతేకాకుండా క్లిక్కర్ ఆధారిత తరగతి గదులు, తర్వాత ఆటోమేటెడ్ సమాధాన మూల్యాంకనాలు, తర్వాత ఏ భాషలో అయినా ఏఐ ట్యూటర్లు ఉండడం. అంటే ఏ భాషలో ఇప్పుడు ఇంగ్లీష్లో ఒకరు బాగా చెప్తుంటారు, అది ఏఐ ట్యూటర్లు ఏ భాషలో అయినా మామూలు లాంగ్వేజెస్లో కూడా, అంటే మన తెలుగు, తమిళం, మలయాళము ఇట్లా మామూలు లాంగ్వేజెస్లో కూడా ట్యూటర్లను లభ్యం అయ్యేలాగా చేయడము. తర్వాత ఉపాధ్యాయులలో ఉన్న అభ్యాస లోటు ఏదైతే ఉందో వాళ్ళు సరిగ్గా చెప్పలేని విషయాలకు కూడా ఈ ఏఐ హెల్ప్ తోటి వాళ్ళు బాగా చెప్పగలుగుతున్నారు అనమాట. ఇట్లా విద్యలో రకరకాలుగా ఇది ఉపయోగపడుతోంది. అండ్ పరిశ్రమలు మరియు ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే భారతీయ కంపెనీలు ఈ కృత్రిమ మేధను చాలా దూకుడుగా స్వీకరిస్తున్నాయి అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. ఎందుకు అనంటే మనకి ఈ గిడ్డంగుల్లో కానివ్వండి, తర్వాత ఈ కాల్ సెంటర్లు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఎంఎస్ఎంఈలు ఇట్లాంటివి, బ్యాంకులు, ఈ అన్ని ప్రతి ఒక్క రంగంలో కూడా మనకి పరిశ్రమల్లో ఆర్థిక వ్యవస్థలో కృత్రిమ మేధ అనేది విపరీతంగా మనము వాడుతున్నాము. తర్వాత రక్షణ మరియు జాతీయ భద్రత విషయానికి వస్తే డిఆర్డిఓ ఉంది కదా మనకి. ఈ డిఆర్డిఓ నిఘా కార్యకలాపాల కోసము ఏఐ ఆధారిత డ్రోన్లను వాడుతోంది. తర్వాత భారత సైన్యము సరిహద్దు నిఘా కోసం కూడా కృత్రిమ మేధను ఉపయోగిస్తుందన్నమాట. అండ్ నౌకా సిబ్బంది కానివ్వండి, తర్వాత ఈ అధునాతన దాడులను గుర్తించడానికి సైబర్ భద్రతా సంస్థలు ముఖ్యంగా ఏఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. అండ్ ఇంకా పర్యావరణ పరిరక్షణ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ నమూనాల గుర్తింపు, ఎట్లా ఏం చేయాలి, వాటి నుంచి జరిగే పర్యావరణ దుష్ప్రభావాలు ఏమన్నా ఉంటే, అంటే ఈ ముందుగానే భూకంపాలను గుర్తించడం కానివ్వండి, లేకపోతే అడవులకు ఏదైనా ఫారెస్ట్ ఫైర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కానివ్వండి, మొన్న మనకి మోంతా తుఫాను ముందుగానే గుర్తించి దాని ద్వారా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా గుర్తించడము, పర్యావరణ పరిరక్షణ మరియు పర్యావరణ మార్పుల వల్ల జరిగే నష్టాలను తగ్గించడము, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఇన్ని మంచి అనువర్తనాలు మనకు ఉన్నా కూడా దీనివల్ల ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనంటే నిరుద్యోగిత పెరగడము, అల్గారిథమిక్ బయాస్, అంటే అది బయాస్డ్గా వాటి ఫలితాలను చూపిస్తోంది కొన్ని చోట్ల. తర్వాత గోప్యత లేమి, ఏమాత్రము గోప్యత లేదు. తర్వాత బాధ్యత లేమి, నియంత్రణ లేదు. ముఖ్యంగా కృత్రిమ మేధ మీద నియంత్రణ అనేది లేదు. తర్వాత మన మానసిక ఆరోగ్యం పైన దుష్ప్రభావం చూపిస్తుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ సైబర్ మోసాలు, సైబర్ ప్రమాదాలు విపరీతంగా ఎక్కువవుతున్నాయి. తర్వాత ఈ కృత్రిమ మేధ అనేది కొన్ని కార్పొరేట్ సంస్థల చేతిలోనే, వాటి గుత్తాధిపత్యంలోనే ఇది ఉంది. ఇది కృత్రిమ మేధ యొక్క ప్రతికూలతలు. ఇప్పుడు వీటిల్లో మనకి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసింది ముఖ్యంగా నిరుద్యోగిత అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. మనకి క్వశ్చన్ వచ్చినా కూడా
కృత్రిమ మీద దాని ప్రభావం నిరుద్యోగిత మీద ఎలా ఉంది అనే దాని మీదే అడుగుతారు. కాబట్టి దాని గురించి కొంచెం చూద్దాం. ఇక్కడ కృత్రిమ మీద ప్రభావము ఉద్యోగాలపైన ఎట్లా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సానుకూలంగా, 2 ప్రతికూలంగా. సానుకూలంగా ఎలా ఉంటుంది అని అంటే కొత్త పరిశ్రమలను ఇది సృష్టిస్తుంది. నాస్కామ్ అనేది ఉంది కదా మనకి సంస్థ, ఆ నాస్కామ్ యొక్క అంచనా ప్రకారము ప్రస్తుతం మనకు భారతదేశంలో 2.3 మిలియన్ల ఏఐ నిపుణులు ఉన్నారన్నమాట. ఏఐ శాస్త్రవేత్తలు, ఏఐ నిపుణులు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 2.3 మిలియన్ల మంది ఉంటే 2028కి వీళ్ళ సంఖ్య 5 మిలియన్లకు పెరుగుతుంది అని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది. అంటే కొత్తగా ఇంకో 2.5 మిలియన్ల మంది కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చినట్టే కదా, ఏఐ నిపుణులు వచ్చినట్టే కదా. అంటే ఇది సానుకూల పరిణామమే అని చెప్పచ్చు. అండ్ కొత్త ఉద్యోగ వర్గాలు అంటే కొత్త వర్గాలు సృష్టించబడ్డాయి. ఏంటవి? ప్రాంప్ట్ ఇంజనీర్లని, డేటా వ్యాఖ్యాతలు, ఏఐ నీతి శాస్త్రవేత్తలు, డ్రోన్ పైలట్లు, ఇట్లా రకరకాల కొత్త వర్గాలు వచ్చాయన్నమాట. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళ యొక్క ఉత్పాదకత పెరిగింది. ఈ కృత్రిమ మీదను ఉపయోగించి వాళ్ళ యొక్క ఉత్పాదకతను పెంచుకున్నారనమాట. ఇవి సానుకూల. ఇంకా ప్రతికూలం విషయానికి వద్దాం. గోల్డ్మన్ సాక్స్ అనే సంస్థ యొక్క అంచనాల ప్రకారము మొత్తం ఎన్ని ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయంటే 300 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. దాంట్లో కూడా 27% ఉద్యోగులు తీవ్ర ప్రభావానికి గురవుతారు. వీళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారు. 27% మంది అయితే పూర్తి తీవ్ర ప్రమాదం స్టేజ్లో ఉన్నారనమాట. అండ్ ఇది పర్టికులర్గా భారతదేశం విషయానికి వస్తే మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటి అని అంటే 80% మంది ఉద్యోగులు అవ్యవస్థీకృత ఉద్యోగాల్లో ఉన్నారనమాట. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అవ్యవస్థీకృత వర్గంలో ఉన్నారు. సో వీళ్ళకు నైపుణ్యాలు అనేవి లేవు. నైపుణ్యలేమితో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నైపుణ్యం లేని చోట్లనే మనకి కృత్రిమ మీద వచ్చి చేరుతోంది అని చెప్పి మనం పైన ఆర్టికల్లో చదువుకున్నాం కదా. సో అట్లా చిన్న చిన్న వాటికి పనులు అట్లా చేయించడానికి తీసేసింది అని చెప్పి చెప్పుకున్నాం కదా ఇందాక 14,000 మందిని. అట్లాంటి వాళ్ళే మన భారతదేశంలో 80% మంది ఉద్యోగులు ఉన్నారు. మన భారతదేశం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉండే దేశం భారతదేశము. అట్లాగే ప్రపంచంలోనే అవ్యవస్థీకృత రంగంలో ఎక్కువగా ఉండే ఉద్యోగులు ఉన్నది కూడా భారతదేశమే. సో మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే ఈ అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వాళ్ళకు నైపుణ్యాలు ఏవైతే లేవో వాళ్ళకు నైపుణ్యాలను పెంచి మనం వ్యవస్థీకృత రంగంలోకి తీసుకొని వచ్చి వీళ్ళు కృత్రిమ మేధ వల్ల కూడా ఉద్యోగాలు పోకుండా చేసినప్పుడే మన భారతదేశం కృత్రిమ మేధ వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతుంది కానీ ప్రతికూలతలను కాదు అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఆర్టికల్ దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఎలాంటి ఉద్యోగాలకు ఇబ్బంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేనేం పని చేస్తున్నాను, దీనికి ఎంత నైపుణ్యం అవసరం అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కృత్రిమ మేధ వల్ల కోల్పోయే ఉద్యోగాల్లో పెద్దగా నైపుణ్యం అవసరం లేనివే ఎక్కువ. ఇందాక మనం అదేగా చెప్పుకున్నాం. ఆ నైపుణ్యం అవసరం లేని రంగాలేవి? డేటా ఎంట్రీ కానీ, కాల్ సెంటరు, కస్టమర్ సర్వీసు, సపోర్టు, కోడింగు, ఇట్లాంటి సాధారణ పరిపాలన, ఊహా చిత్రాలు గీయడము, అనువాదము, ఇట్లాంటివన్నీ ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగించి చాలా సునాయాసంగా చేసేస్తోంది అది. కాబట్టి ఏఐతో కంప్యూటర్లు సులభంగా చేసేస్తాయి. రొటీన్గా చేసే ఇట్లాంటి పనులన్నిటినీ కృత్రిమ మీద చక్కబెడుతోంది. ఇలాంటి ఉద్యోగుల స్థానంలో ఏఐ డెవలపర్లు, ఇంజనీర్లు, మెషిన్ లెర్నింగ్ నిపుణులు, డేటా అనలిస్టులు, శాస్త్రవేత్తలు వస్తారు. కాబట్టి మనము ఈ కేటగిరీకి చెందిన వాళ్ళము అయి ఉండాలి. అదేవిధంగా న్యాయశాస్త్రము, వైద్యము, ఫైనాన్సు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగాల్లో కూడా ఈ విభాగాలకు ముప్పు కాదు. కానీ ఈ విభాగాల్లో ఉన్న వాళ్ళు ఏఐని ఎట్లా ఉపయోగపెట్టుకోవాలో తెలియకపోతే అప్పుడు ఇబ్బంది పడతారు. సో వీళ్ళు రోబోలు, కంప్యూటర్లు చేయలేని పని చేసేవారికి మాత్రమే ఉద్యోగాలు పోతాయన్న భయం ఏమీ అక్కర్లేదు. కళలు, సాహిత్యము, వీటితో పాటు విచక్షణ, వివేచన, భావావేశము, భావుకత, ఊహాశక్తి, మానవ తెలివితేటలతో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వీటిని ఏమంటాము అంటే ఏఐ ప్రూఫ్ ఉద్యోగాలు అంటాం. అంటే వీటిని ఈ కృత్రిమ మీద ఏం చేయలేదు. ఎందుకంటే వాటికి ఏం కావాలి? విచక్షణ, వివేచన, భావావేశం, భావుకత, ఊహాశక్తి, తర్వాత మానవ తెలివితేటలతోనే చేయాల్సిన పనులు. సో ఇట్లాంటి ఉద్యోగాల్లో మనం కనుక ఉంటే వాటిని ఏఐ ప్రూఫ్ ఉద్యోగాలు అంటారు. వాటిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నర్సులు,
ఫిజియోథెరపిస్టులు, తర్వాత హెచ్ఆర్ మేనేజర్లు, టీచర్లు ఇట్లాంటి ఈ పనులను ఏఐ ఏమీ చేయలేదు. పూర్తిగా ఏఐ సాంకేతికతతో చేపట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఇట్లాంటి వారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే ఇట్లాంటి రంగాల్లో మనము ఫ్యూచర్లో మన నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత మార్పు తప్పనిసరి. ఇంతకాలం ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన అభ్యర్థికి నువ్వేం చదివావు, ఏం నేర్చుకున్నావు, మా సంస్థకు ఏ విధంగా ఉపయోగపడగలవు, ఇలాంటి పనులు నువ్వు చేయగలవా, ఇట్లాంటి ప్రశ్నలే ఉండేవి. కానీ ఇప్పుడు ఏమడుగుతారు, ఏఐని నువ్వు ఎంత సమర్థవంతంగా వాడగలవు, ఏఐ టూల్స్ నీకు ఎంతవరకు వచ్చు, ఇట్లాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఏఐ ప్రాంప్ట్ అంటారు అని అంటాం కదా. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగు ఇట్లా మీరు ఏఐని ఎంతవరకు ఉపయోగపెట్టుకొని మీ నైపుణ్యాన్ని పెంచుకోగలరు అన్నవే ఇంక మీదట ప్రశ్నలు వస్తాయి. తదనుగుణంగా ఏఐని అత్యంత స్పష్టంగా అడగడం అన్నమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే. ఒక విధంగా ఏఐ తగిన సమాధానాన్ని సిద్ధం చేయడానికి అవసరమైన ఇన్పుట్ ఇవ్వడమే ప్రాంప్టింగ్. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి ఏఐని వినియోగించే సామర్థ్యం, దీన్ని ఏమంటామంటే ఏఐ లిటరసీ అని అంటాం. ఇది తప్పనిసరి అవుతుంది. అర్హత, అనుభవానికి తోడు ఏఐ టూల్స్ని ఎంత సమర్థవంతంగా వినియోగిస్తారనేది ఉద్యోగాల్లో ఎదుగుదలకు కీలకమవుతుంది. లేకపోతే మనము పోతాయి. ఎందుకంటే ఈ కృత్రిమ మీదను వాడడం నీకు రాదా, అయితే ఇంక పనికిరావు అన్నట్టు అవుతుందన్నమాట. ఏఐ వల్ల భవిష్యత్తులో డేటా ఎంట్రీ లాంటి సాధారణ ఉద్యోగాలు ఉండవు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, పాలనా వ్యవహారాల్లో సమూలంగా మార్పులు వస్తాయి. ఎందుకు ఈ విధి విధానాలు ఇందాక చెప్పుకున్నాం కదా, పాలనా వ్యవస్థలో వాడతారు అని చెప్పి. ఎందుకు చూడండి, విధి విధానాల రూపకల్పనలో కానివ్వండి, కార్యాచరణ, ఉత్పత్తి, పరిశోధన అనేక మార్పులకు లోనవుతాయి. ప్రతి ఒక్క దాంట్లో కృత్రిమ మీదనే వాడతారు. అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమల్లో అన్నాం కదా ఇందాక, అది ఎట్లా, వాటిల్లో ఆటోమేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే అక్కడ మనుషుల స్థానంలో రోబోట్లు పనిచేస్తున్నాయి. రోబోటిక్ యంత్రాలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. వాటికి అలసట ఇట్లాంటివి ఉండవు, ఏం లేదు కదా. కాబట్టి వస్తు ఉత్పత్తికి, సేవలు అందించడానికి మనుషులపై పెద్దగా ఆధారపడాల్సిన పని ఉండదు. పైగా ఇది చాలా వేగంగా కూడా పూర్తి చేస్తాయి, మనుషుల కన్నా సమర్థవంతంగా కూడా ఉంటాయి. కొన్ని పనులను ఏఐ చెయ్యలేవు, కానీ వాటిని చేసే ఉద్యోగులకు సహాయకారిగా నిలుస్తుంది. అట్లాంటి వాటిల్లో మనం ఉండాలన్నమాట. వ్యవసాయ రంగంలో పొలాలకు నీరు పెట్టడం, ఎరువులు, పురుగుల మందులు చల్లటం ఇట్లాంటి పనులను కూడా ఏఐ సహకారంతో మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నాము అని అంటే, నైపుణ్యాలు ఉంటేనే ఏఐతో ఉద్యోగాలు వస్తాయా పోతాయా అనే ప్రశ్నకు రెండు జరుగుతూనే ఉన్నాయనే సమాధానం చెప్పాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సానుకూలం ఉంది, ప్రతికూలం ఉంది. ఉద్యోగాలు పోతాయనే భయం కొంతవరకు నిజమే, కానీ అదే సమయంలో పెద్ద సంఖ్యలో కొత్త తరహా కొలువులు పుట్టుకొస్తున్నాయన్నది కూడా గుర్తించాలి. అవేంటి అని మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. భవిష్యత్తులో పనులైతే ఉంటాయి, కానీ వాటిని ఇప్పటిలా కాకుండా ఏఐ సాయంతోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ప్రమాదం అయితే అంటే ఉద్యోగాలు మొత్తం ఇంకా అసలు మనుషులకు పనే ఉండదా అంటే కాదు, కానీ ప్రతి ఒక్క దానికి ఏఐని ఉపయోగించుకొని చేసేది ఉంటుంది. దాదాపు 3 దశాబ్దాల క్రితం కూడా ఇట్లనే, ఇప్పుడు మనము ఏఐ వచ్చి మొత్తం ఉద్యోగాలు పోతాయి అని అంటున్నాం కదా. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 3 దశాబ్దాల కింద, 30 ఏళ్ల కింద కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఏమన్నారు, ఉద్యోగాలు పోతాయి, కంప్యూటరీకరణ వద్దు అని ఆందోళనలు తలెత్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే, మనకి ఎస్బీఐ ఉద్యోగులు ఒక్క కంప్యూటర్ తెచ్చి ఫస్ట్ ఎస్బీఐలో పెట్టినప్పుడు వాళ్ళు తీవ్రంగా సమ్మె చేశారంట. కంప్యూటర్లను వాడద్దు, మా ఉద్యోగాలన్నీ పోతాయి అని చెప్పి సమ్మె చేశారు. ఇప్పుడు ఏమంటున్నాము, అదే ఎస్బీఐ ఉద్యోగులు కంప్యూటర్లు తీసేస్తామన్నా కూడా సమ్మె చేస్తారు కదా, వాళ్ళకి పని కష్టమవుతుంది అని చెప్పి. సో ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు అట్లాంటి ఒక భయం అయితే ఉంటుంది మనలో, దానివల్ల ఉద్యోగాలు పోతాయి అని. కానీ మనం ఎట్లయితే కంప్యూటర్లను ఉపయోగించుకొని ఇంకా మన పనులను వేగవంతంగా చేయడము ఇట్లాంటివన్నీ నేర్చుకున్నామో, ఇంకా సమర్థవంతంగా చేయడం నేర్చుకున్నామో, కృత్రిమ మీద కూడా అలాంటిదే. కాకపోతే చిన్న మధ్యస్థాయి ఉద్యోగాలు తగ్గిపోయి నైపుణ్యము అనుభవం అవసరమైనవి పెరుగుతాయన్నమాట. ఈ మార్పులను మనం అంగీకరించి ఆహ్వానించి ఏఐ నైపుణ్యాల మీద పట్టు సాధించిన వారికి నష్టం అనేది ఉండదు. పక్కకు తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐ రెడీగా
తమని తాము తీర్చిదిద్దుకున్న వారే నిలబడగలరు. మనం ఏఐ రెడీగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము ఒకసారి అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ రెడీగా ఉంటే మన ఉద్యోగాలకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో ఏఐ వల్ల ఎవరికి ప్రమాదము అనేది మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చూడడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో రావడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఇది. ఓకేనా. అండ్ ఈరోజు ఈ ఎడిటోరియలే కాకుండా దీని కిందనే మనకి బిర్సా ముండా 150వ జయంతి అని కూడా వచ్చింది కదా, అది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. బిర్సా ముండా గారు ఎవరు, ఆయన చేసినటువంటి తిరుగుబాటు ఏంటి, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.